గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రౌతులపూడి మండలం రాఘవపట్నం జల్దం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు ఈ కార్యక్రమంలో ఎక్స్ జెడ్పీటీసీ చెన్నాడ సత్యబాబు మాట్లాడుతూ అభివృద్ధి ఏదైనా మన ఇన్ఛార్జ్ సుబ్బారావుతోనే సాధ్యమని చెప్పారు. అంతేకాకుండా గతంలో ఆయన శాసనసభ్యులుగా చేసినప్పుడు రౌతులపూడి నుంచి సత్యవరం వరకు రోడ్డు వేసిన ఘనత ఆయనకే చెందిందని, గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కరెంట్ అందించారని, మళ్లీ ఆయన్ని గెలిపిస్తే ఒక అనుకున్నవన్నీ కూడా చేయిస్తారని ఆయన మాటల్లో తెలిపారు. ఈ వేల దగ్గర ఎన్నిక గతంలో పోటీ చేసేది ఇక్కడ ఈసారి శాస్త్ర పనిచేసి కానీ ఆడలో పోటీ చేసిన సందర్భంలో ఈ వేల నిరసన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా చెప్పే సందర్భం మనం చేస్తున్నా. కాబట్టి నేను కూడా ఊహించలేదు, వాస్తవంగా కూడా టికెట్ వస్తాయి కూడా అనుకోలేదు. దానికి కారణం ముఖ్యంగా కూడా గారి ఈ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎవరైతే గెల అవకాశం ఉంది చెప్పేసి సర్వే విధానం అభ్యర్థిగా తెప్పించి గెలిచి అవకాశం కూడా దయచేసి చాలా సమస్య దేవరాజ్ పేరు కరెంట్ గురించి కొంచెం కరెంట్ బిల్లు అడగలేదని ఇప్పుడు చాలా కరెంట్ బిల్లు దాని మీద కూడా మీరు మాట్లాడి దాన్ని కూడా తక్షణం కూడా మేలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ఇంటి సమస్యలు కూడా చెప్పారు, కొన్ని చోట్ల రోడ్ల గురించి చెప్పారు, మంచి స్థలాలు ఉన్నాయని కొట్టుకుంటామని చెప్పేసి కూడా తీసుకొచ్చారు. దయచేసి అన్ని సమస్యలు పరిగొందాం, అన్ని సమస్యలు కూడా ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి పరిస్థితికి ఆ వంతు చేస్తాను ఎంత మనం చేస్తాం. ఈ వేళ జరిగే సమావేశం చెప్తే కూడా గతంలో సమస్యలు అన్ని కూడా మీరు కార్యక్రమం చేశారు కాబట్టి ఈ జరిగేటువంటి సమావేశానికి సభాధ్యక్షుడు జమీని గారికి, మాజీ జడ్పీ సత్యబాబు గారు, మాజీ సర్పంచ్ దేవరాజు గారికి, అలాగే ఎంపీటీ సభ్యులు నాగరత్న గారు, మాజీ ఎంపీటీ సభ్యురాలు రాజ్యలక్ష్మి గారికి, భారత్ గారికి, శ్రీని గారికి, వేదిక మీద దేవాన గారు, బాసరబాబు గారు, అలాగే చాలా మంది ఇంకా పెద్దలు ఉన్నారు వేదిక మీద, అలాగే ఎంపీపీ శంకవరం మా అల్లుడు రాజబాబు గారు, వేదిక మీద ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సోదరులకు చక్కగా చెప్తాను మీ సమాధానం. చాలా మంది చాలా విభిన్నంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని చెప్పారు. ఉన్నటువంటి జడ్పీసీ గారు, మాజీ సర్పంచ్ గారు కూడా దయచేసి గతంలో నేను శాసనసభ్యుడిగా పనిచేసిన సందర్భంగా ఈ ప్రాంతం ఏదైనా ఎమ్మెల్యే అందరం కూడా పేరు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పని విధానంలో ప్రతి గ్రామాలు అనుకూలంగా పనిచేసిన సందర్భం కూడా ఉన్నాం. ఏ